డే 5 ఆఫ్ 30 డేస్. ఇదేమో సండే వ్లాగ్ అనమాట. నార్మల్గా జాబ్ చేసే వాళ్ళకి సండే ఏమో హాలిడే ఉంటుంది, మనకేమో డబుల్ వర్కింగ్ డే కదా. ఇంకా నేనేమో సండే వచ్చేసి పిల్లల యూనిఫామ్స్ అన్నీ కూడా హ్యాండ్ వాషే చేస్తాను. నార్మల్ డేస్లో మిషన్కి వేసినా సరే సండే మాత్రం ఖచ్చితంగా అన్నీ హ్యాండ్ వాషే చేస్తాను. ఇంకా మా ఆయన పిల్లల షూస్ సాక్స్లు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఈ మధ్య పిల్లలు గ్రౌండ్కి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళ షూస్ కడిగే బాధ తగ్గింది. ఇక ఇంత పెద్ద కాంపౌండ్ ఉంటే దీన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, ఇంకా విసుకొస్తుంది కూడా. ఆయనేమో పెళ్ళి ఉంటే వేరే ఊరికి వెళ్ళారు. మేమేమో మిగిలిపోయిన రైస్ ఉంటే దాంతో వెజిటబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ మిగిలితే ఒక బాధ, మిగులుకుంటే ఒక బాధ. ఎక్కువ చేసిన నన్నే అరుస్తారు, తక్కువ చేసిన నన్నే అరుస్తారు. నైట్ ఏమో ఎవరు రైస్ తినకుండానే పడుకున్నారు, అందుకే ఇంత రైస్ మిగిలిపోయింది. దీనికి కూడా నన్నే అరుస్తే ఏం చేయని చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటుందా? అయితే కామెంట్ చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత పిల్లలేమో బయటకు వెళ్ళి ఆడుకున్నారు. నేను లక్కీ ఏమో చెరొక రూమ్ లో కూర్చొని చదువుకోవడం స్టార్ట్ చేశాము. కానీ ఏ మాటకి ఆ మాట పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఏది కరెక్ట్ గా చేయలేము.